నేడు కామారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. కాసేపట్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. సీల్డ్ కవర్ ద్వారా చైర్మన్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించనుంది. గత నెల 30న బీఆర్ఎస్ నుంచి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి గెలుపొందారు. మొత్తం 49 మంది కౌన్సిలర్లకు గాను బల పరీక్షలో 34 మంది సభ్యులు అవసరం ఉండగా ఓటింగ్ కు 37 మంది హాజరయ్యారు. ఓటింగ్ లో 27 మంది కాంగ్రెస్, 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, మరో కౌన్సిలర్ వనిత చైర్మన్ రేసులో ఉన్నారు. నేడు కామారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. కాసేపట్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. సీల్డ్ కవర్ ద్వారా చైర్మన్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించనుంది. గత నెల 30న బీఆర్ఎస్ నుంచి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి గెలుపొందారు. మొత్తం 49 మంది కౌన్సిలర్లకు గాను బల పరీక్షలో 34 మంది సభ్యులు అవసరం ఉండగా ఓటింగ్ కు 37 మంది హాజరయ్యారు. ఓటింగ్ లో 27 మంది కాంగ్రెస్, 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇక వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, మరో కౌన్సిలర్ వనిత చైర్మన్ రేసులో ఉన్నారు. ఇక కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. వంశీ, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాసం గత నెల 30వ తేదీన జరిగింది. ఈ ప్రక్రియకు సంబంధించి ఈ రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. 11 గంటలకు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఈ కామారెడ్డి మున్సిపాలిటీని కైవసం చేసుకునే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ కి చెందిన నిట్టు జాహ్నవి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నిక కాగా ప్రస్తుతం నిట్టు జాహ్నవి పదవిచ్యుతురాలు అయిన పరిస్థితి నెలకొంది. అయితే 30వ తేదీన జరిగిన అవిశ్వాసం ఓటింగ్ లో 37 మంది సభ్యులు హాజరయ్యారు. 49 మంది కౌన్సిలర్లకు గాను 34 మంది బలపరీక్ష అవసరం ఉండగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 27 మంది కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 మంది కౌన్సిలర్లు ఓటింగ్ లో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. అయితే ఈ ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి షబ్బీర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయమై సీల్డ్ కవర్ ద్వారా ఆ పేరు ఖరారు చేసే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ మున్సిపల్ చైర్పర్సన్ రేసులో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో కౌన్సిలర్ ఉద్దండ వనిత ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో దీనికి స్థిరపడే అవకాశం ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఎవరు అవుతారనేది మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రకటన చేసే అవకాశం ఉంది. 11 గంటలకు ఈ ప్రక్రియ జరిగే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ భూపతి.